హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో గోమయ ప్రొడక్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఉషానంద్ గోమయ ప్రొడక్ట్స్. సో నిజంగా గోమయంతో ఇన్ని రకాల వస్తువులు చేయొచ్చు అని నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా అండి. సో కుంకుమ, ఇవి పిడికలు అనమాట. ఇవైతే మనం బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసాము, మీ అందరికీ తెలుసు. అలానే ఇవి గోమయంతో చేసినటువంటి దీపాలు. ఈ దీపం ఏంటంటే స్మెల్ అనేది వచ్చేసరికి బ్యాక్టీరియాలన్నీ కిల్ అవుతాయి అట్లా. ఇదేమో ఫేస్ వాష్ అనమాట, గోమయ ప్రొడక్ట్స్తోనే చేసినటువంటి ఒక ఫేస్ వాష్. ఇంకా ఇవి ధూప్ స్టిక్స్ బాక్స్, బట్ ఈ ధూప్ స్టిక్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఈ బాక్స్లో వచ్చాయి, ఇక్కడ చూపిస్తున్న బాక్స్లో వచ్చినాయి. నేను మీకు చూడడం కోసమని ప్రొడక్ట్స్ అన్నీ విడివిడిగా పెట్టాను ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఊదిబత్తీలు అంటాం కదా, అగరొత్తులు అవన్నమాట. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది భస్మం, ఈశ్వరుడికి ఉపయోగించుకోవడానికి. ఇట్లా అనగానే జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది చూడండి. మనం ఎక్కువ ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇట్లా ఇలా అనగానే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది భస్మం అన్నమాట. కింద ఎక్కడ కూడా రాలటలేదు, జస్ట్ మనం టచ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ప్యూర్ గోమయంతో చేసినటువంటిది. సో ఇది వచ్చేసి అమృతధార అంటారట దీన్ని. ఇదేంటంటే మెయిన్ కఫానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది మైగ్రైన్ హెడేక్ ఉన్న వాళ్ళకి చాలా మంచి మెడిసిన్ అని అంటున్నారు. సో నాకు కూడా ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్, నేను కూడా వాడలేదు ఇంతవరకు. సో వాడిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను. అవునా అండి, వాడారా మీరు? సో ఇక్కడ అమ్మమ్మ గారు ఉన్నారు, వాడారట. ఎలా అనిపించింది మీకు? నాకు అది వేసుకున్నాకనే కఫం వెళ్ళిపోయింది. అంతేనా? తగ్గింది మంచిగా? ఓకే, మనం కూడా వాడాలి. ఇదేమో ఇన్హేలర్ అనమాట, గోమయ ప్రోడక్టులతోనే చేసినటువంటి ఇన్హేలర్. ఇంకా బుల్లి సాంబ సదాశివుడు ఎంత బాగున్నాడో చూడండి. సాంబ సదాశివుడు ఇదేంటంటే మెయిన్ నాకు తెలిసి మనం యాత్రలకు పోతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. యాత్రలకు పోయినప్పుడు మనకి మృత్తికా శివలింగాలు చేసుకోవడం ఒక్కొక్కసారి అవకాశం ఉండదు. సో అలాంటప్పుడు మనం యాత్రలకు వెళ్ళినప్పుడు, ఎటన్నా తీర్థస్థలాలకు పోయినప్పుడు ఈ శివలింగాలను తీసుకొని వెళ్ళి చక్కగా ఈ గోమయంతో చేసినటువంటి శివలింగాన్ని పూజించి అక్కడ మనం గంగలో విసర్జన కూడా చేసుకోవచ్చు. అంత బాగున్నాయి అన్నమాట, ముద్దుగా ఉన్నాయి. చిన్నగా సైజు కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా చిన్నగా ఉందన్నమాట సైజు. ఇట్లా మనం చక్కగా శివలింగానికి పూజ చేసుకొని ఈ లింగాలను మనం గంగలో కూడా వదిలేసుకోవచ్చు. మృతికా శివలింగం లాగానే గోమయ శివలింగాలు అనమాట ఇవి. ఇది గవ్య ఆక్సి పౌడర్ అంటారట ఫ్రెండ్స్. సో ఇదేంటంటే నీటిని శుద్ధం చేస్తుంది అనమాట. మనము వెనకటికి అనేవాళ్ళం కదా, పచ్చకర్పూరం పోయండి, అది పోయండి, ఇది పోయండి అని చెప్తారు కదా. అట్లా ఇది పోస్తే నీరు అనేవి ప్యూరిఫై అవుతాయి అంట. జస్ట్ ఒక చిన్న మనము ఉప్పు పసుపు ఎట్లా అయితే కూరలో వేస్తాం కదా, చిటికడు పసుపు, అలానే చిటికడు దీన్ని కూడా వేసుకోవాలట. ఇక వాతే గణపతి అనమాట, గోమయంతో చేసినటువంటి గణేశుడు. చక్కగా ఈ గణేష్ పప్పని మనం బయట గూళ్ళలో పెట్టుకున్నట్టయితే ఎటువంటి దృష్టి దోషాలు తగలవు. సో ఇవన్నీ కూడా గోమయం ప్రొడక్ట్స్. ఇది వచ్చేసి దంతమంజన అనమాట, అంటే టూత్పేస్ట్ లాగా చాలా బాగా పనిచేస్తుందంట ఫ్రెండ్స్. ఎటువంటి పెయిన్ ఉండదంట టీత్స్కి. నెక్స్ట్ ఇది వచ్చేసి పిత్తశమక్ చూర్ణం అంటారంట, అంటే గ్యాస్ ట్రబుల్ కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అయితే దీన్ని నేను ఇప్పుడు కొంచెం తిన్నాను ఫ్రెండ్స్. తింటే ఎట్లా అనిపించిందంటే మన కాయం చూర్ణ, బైజనాథ్ సురక్త టేస్ట్ ఉంది, కాకపోతే అంత స్ట్రాంగ్ లేదు, బాగుంది. నీళ్ళలో కలుపుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం కొంచెం జస్ట్ అట్లా చిటికడ తీసుకొని వేసేసుకోవచ్చు. వామ తింటూ ఉంటాం కదా, వామ ఉప్పు కలిపి అలా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి జండు బామ్. ఇప్పుడైతే వాడాను నేను. ఇది కొంచెం తలకాయ నొప్పిగా ఉంటేను యూజ్ చేశాను. సో పర్వాలేదు, మనకి స్ట్రాంగ్గా ఉండి కళ్ళన్నీ మంటలు పుట్టి ఏడుపు వచ్చేసి నీళ్ళు గారు, కానీ నొప్పి మాత్రం బాగా తగ్గుతుంది అనమాట. దీనివల్ల అట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏదో కొత్త తీసుకొని వచ్చారు. ఇవి ఏంటండి ఇవి? సో ఓకే, గోమయంతో చేసినటువంటి పాదుకలట ఇవి. సో వీటిని ఏం చేసుకోవచ్చు మనం?
అది మీరు కూర్చున్నారు కదా, మీరు కూర్చున్నప్పుడు ఇలా కూర్చొని కాళ్ళ కింద పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న షుగర్ లెవెల్స్ ని పూర్తిగా తగ్గించేసి షుగర్ ని నార్మల్ కి తెచ్చేస్తుంది, మనల్ని హీల్ చేస్తుంది. స్ట్రెస్ బీపీ ఏది ఉన్నా కూడా తీసేసి మనల్ని మార్నింగ్ లేచినప్పుడు ఎలా ఉంటామో ఆ స్టేజ్ కి, మనం ఎంత బయట తిరిగేసి వచ్చినా ఎన్ని వర్క్స్ చేసేసి వచ్చినా ఆ స్టేజ్ కి ఇది తీసుకొచ్చేస్తాయి. వావ్ ఫ్రెండ్స్, ఇదైతే నేను కొత్తగా వింటున్నాను. సో గోమయంతో చేయబడినటువంటి పాదుకలు అనమాట ఇవి. వన్ టైప్ ఆఫ్ మనకేంటంటే రిలీఫ్ ఇస్తాయి అనమాట, పెయిన్ రిలీఫర్గా, లెగ్స్ పెయిన్ రిలీవర్గా యూజ్ అవుతుందంట. దీని మీద కొద్దిసేపు మనం ఉన్నట్టయితే, అవును ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, వెనకటి కాలం వాళ్ళు ఇల్లు అలికే వాళ్ళు గుర్తుంది కదా. సో అలికిన ఇళ్ళ మీద తిరిగితే ఎటువంటి పరిస్థితుల్లో కాళ్ళు నొప్పులు కావు అని మా అమ్మమ్మ చెప్పేదనమాట. సో ఇప్పుడు మనకు అలుకునే ఇల్లు దొరకవు కాబట్టి వాళ్ళు ఇట్లా పాదుకాలలాగా చేసి అమ్ముతున్నారు. సో తప్పకుండా ఎవరికన్నా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను వీళ్ళ యొక్క లింక్ని నేను మీకు పంపిస్తాను, నెంబర్ని కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్. సో తప్పకుండా చేయండి. ఓసారి దీని గురించి వాళ్ళతోనే విందాం మనం ఏం చెప్తారో. గంగిగోవు ఆక్సీ పౌడర్ అండి. ఈ ఆక్సీ పౌడర్ని మనం వాటర్లో కలిపి తాగడం వల్ల అది ఆల్కలైన్ వాటర్గా, మన దీన్ని ఒక చిటికెడు తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇలా ఒక చిటికెడు మనం వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నా సరే ఆ వాటర్లో వేయండి. వేసిన తర్వాత ఎంత డస్ట్ ఉన్నా కానీ చిన్న చిన్న క్రిముల్ని కూడా తీసుకొచ్చి అడుగు భాగానికి చేర్చేస్తుంది. అలాగే మనకు తెలియకుండా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది. ఆ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ వల్ల లోపల పేరుకుపోతున్న బ్యాక్టీరియా ఏదైనా ఉంటే ఇది చంపేస్తుంది. మనకి తెలియకుండా లోపల పెరుగుతున్న చిన్న చిన్న ఎలర్జీ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. అదే కాకుండా మనకి నివారణ లేని వ్యాధి ఏంటంటే సొరియాసిస్. అసలు ఏ ప్రోడక్ట్ కూడా సొరియాసిస్ని ఇంతవరకు తగ్గించింది అనేది నేనైతే వినలేదు. మీరు వినుంటే నాకు చెప్పండి. కానీ మా గంగిగోవు ఆక్సీ పౌడర్ మాత్రం సొరియాసిస్ని తగ్గిస్తుంది అని నేను 100% చెప్తున్నాను. అది దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. మనలో ఉన్న ప్రాణవాయువుని కూడా, మనం కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళి పొగని పీల్చి వస్తాము. పొగని పీల్చి వచ్చిన తర్వాత మనలో తగ్గుతున్న ప్రాణవాయువుని కూడా ఈ గంగిగోవు ఆక్సీ పౌడర్ అనేది పెంచుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, చూసారా ఫ్రెండ్స్, చాలా బాగా చెప్పారు కదా. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ గురించి నాకు అంత తెలియదు, నేను అందుకని మీకు నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకున్నాను. సో ఈ ప్రోడక్ట్ ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళే చెప్పారనమాట మనకి. సో తప్పకుండా ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చెయ్యండి. ఈ లింక్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. వీళ్ళు ఆన్లైన్లో కూడా మనకి సప్లై చేస్తారు ఫ్రెండ్స్. సో ఎవరికైనా కావాలి అంటే గోమయ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోండి, చక్కగా తెలుసుకొని మనం ఎలా అయినా పైసలు పెడుతున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దానికి ఇప్పుడు జంటు బాగుంది అనుకోండి, ఇది ఉత్తగా రాదు, ఖచ్చితంగా పైసలకి మనం కొనుక్కోవాలి. సో ఆ కొనుక్కునేదేదో మంచిది కొనుక్కున్నాం అనుకోండి, మనకి హెల్త్కి మంచిది. అలానే ఈ గోమయాల్ని ప్రొడక్ట్స్ని మనం ఎక్కువగా వాడడం వల్ల గోవులని సంరక్షించుకున్న వాళ్ళము అవుతాము. సో ఓ రకంగా గోవుల యొక్క గోవులను కాపాడుకోవడానికి మనం కూడా ఒక కారకంగా అవుతాం అన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.